ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. వసంతోత్సవ సుగంధాలతో పరిమళించిన కార్వేటి నగరం. ఊంజల్ సేవ, గజవాహన సేవల్లో వేణుగోపాలుని దివ్య దర్శనం. జపాలి తీర్థం అంజనీ సుతుని సన్నిధిలో విశేషంగా హోమాలు. హనుమత్ జయంతి ఉత్సవాలలో తరించిన భక్తులు. ఘనంగా శ్రీ మృత్యుంజయ స్వామివారికి అభిషేకోత్సవం. ఓం నమః శివాయ స్మరణలతో మారుమ్రోగిన శ్రీకాళహస్తి క్షేత్రం. తిరుపతి కపిల తీర్థంలో నేత్రపర్వంగా ఊంజల్ సేవ. కామాక్షి సమేత కపిలేశ్వరునికి భక్తుల నీరాజనం. కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. ఎంతో విశేషంగా జరుగుతున్న శ్రీ వేణుగోపాల స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా 6వ రోజైన సోమవారం స్వామివారికి వసంతోత్సవం, ఊంజల్ సేవ, గజవాహన సేవలను విశేషంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలో కొలువైన శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో సోమవారం వసంతోత్సవం వైభవపేతంగా జరిగింది. ఈ సందర్భంగా అర్చకులు రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారికి బంగారు ఆభరణాలు, పూలమాలలు, పట్టు వస్త్రాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువుదీర్చారు. కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, విశ్వక్సేనారాధన, సంకల్ప పూజలు జరిపారు. ఆపై స్వామి అమ్మవార్లకు సంప్రదాయ శోభితంగా చందన సమర్పణ జరిపి మహామంగళహారతులు అందజేశారు. అనంతరం విశేష అలంకార శోభితులైన రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివార్లను అర్చకులు తిరుచిపై కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. అర్చకులు భక్తులపై వసంతాలను ప్రోక్షణ చేస్తూ తిరువీధి ఉత్సవంలో స్వామి అమ్మవార్లకు నివేదన, మంగళహారతులు సమర్పించారు. ఇక వసంతోత్సవంలో భాగంగా సోమవారం సాయంత్రం ఊంజల్ సేవ జరిగింది. సుందర నందనంగా అలంకార భూషితులైన శ్రీ వేణుగోపాల స్వామివారిని మండపంలోని ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనలు, వేద మంత్రాలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవ వేడుకగా జరిగింది. అనంతరం శ్రీ వేణుగోపాల స్వామివారికి గజవాహన సేవను నిర్వహించారు. రత్నాభరణాలు, పూలమాలలతో దివ్య శోభితంగా అలంకరించిన స్వామివారిని గజవాహనంపై ఆసీనులను చేశారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తుండగా బాజా భజంత్రీల నడుమ ఆలయ వీధుల్లో శ్రీ వేణుగోపాల స్వామివారి గజవాహన సేవ కన్నుల పండుగ జరిగింది. అడుగడుగున భక్తులు వేణుగోపాలునికి నీరాజనాలు సమర్పించారు. తిరుపతిలో ప్రసిద్ధ శైవక్షేత్రంగా భాసిల్లుతున్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో సోమవారం ఊంజల్ సేవ వేడుకగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి సోమవారం ఆది దంపతులకు ఊంజల్ సేవను విశేషంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో శోభాయమానంగా అలంకరణ చేసి ఊంజల్ మండపంలో కొలువుదీర్చారు. సుస్వర భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను నయన మనోహరంగా జరిపి హారతులు అందజేశారు. తిరుమల జపాలి తీర్థంలోని శ్రీ ఆంజనేయ స్వామివారి సన్నిధిలో హోమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో హనుమత్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అంజనీ సుతునికి విశేష అర్చనలు జరిపి హారతులు సమర్పించారు. ఆపై ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి విజయవాడకు చెందిన హనుమాన్ దీక్షాపీఠం స్వామీజీ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీనారాయణ సహిత సుదర్శన, నృసింహ, హనుమాన్ ప్రత్యంగిర హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో హతీరాంజీ మఠం మహంతు ఓం ప్రకాష్ దాస్ అశేషంగా భక్తులు పాల్గొన్నారు. పంచభూతలింగ క్షేత్రాల్లో వాయులింగ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శ్రీ మృత్యుంజయ స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది.
వాయులింగేశ్వరుని సన్నిధిలో ఉపాలయంగా ఉన్న మృత్యుంజయ స్వామివారికి వైశాఖ మాసం సోమవారాన్ని పురస్కరించుకొని అభిషేకం చేశారు. తొలుత విఘ్నరాజాధిపతి వినాయక స్వామివారికి అభిషేక ఆరాధనలు జరిపారు. ఆపై గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ పూజలు చేసి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. పూలమాలలతో స్వామివారికి అలంకరణ చేసి ధూపం, దీపం, నివేదన, హారతులు సమర్పించారు. భక్తులు శ్రీ మృత్యుంజయ స్వామివారిని అభిషేక ద్రవ్యాల్లో సేవించి పరవశులయ్యారు. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ హరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురదృగంత సంతతి ప్రమోదమాన మానసి కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ సుందరాపది రుచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని జటాభుజంగ పింగళ స్ఫురత్ ఫణామణి ప్రభ కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖి మదాంధ సింధుర స్ఫురత్వగుత్తరీయ మేదురి మనో వినోదమద్భుతం విభర్తు భూత భర్తరి సహస్రలోచన ప్రభృత్య శేషలేఖ శేఖర. అన్నమయ్య జిల్లా రాయచోటిలో కొలువైన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామివారి దేవాలయంలో ఊంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. వైశాఖ మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామి అమ్మవార్లను సర్వాంగ శోభితంగా అలంకరించి పుష్పశోభితంగా తీర్చిదిద్దిన ఓయిలలో వేంచేపు చేశారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపి పుష్పార్చన, కుంకుమార్చనలు జరిపారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ విశేషంగా సాగిన ఊంజల్ సేవను భక్తులు తన్మయత్వంతో వీక్షించి పరవశులయ్యారు. తిరుమల క్షేత్రంలో హనుమ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. జూన్ 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో భాగంగా 3వ రోజైన సోమవారం ఉదయం ఆకాశగంగ వద్ద నెలవైన శ్రీ అంజనాదేవి సహిత శ్రీ బాలాంజనేయ స్వామివారి ఆలయంలో స్నపన తిరుమంజనం వేడుకగా ఘనంగా జరిగింది. వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు సంకల్ప పూజలతో అంజనాదేవికి, శ్రీ బాలాంజనేయ స్వామివారికి పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో కన్నుల పండుగగా స్నపన తిరుమంజనం నిర్వహించి హారతులు అందజేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలోని శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవ మూర్తులకు ప్రత్యేకంగా హారతులను అందజేశారు. యజ్ఞేన యజ్ఞమయజంత దేవాః తాని ధర్మాని ప్రథమాన్ యాసన్న తే హనకం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యా సంతి దేవాః అభ్యః సంభూత పృథివ్యై రసాచ్చ యస్తే మన్యో వీధద్వద్రదాయ కథః ఓజ పుష్యతి విశ్వమానుషక్ సమార్యంత్వజా యుజ సహస్కృతేన సహసా సహస్వతా మన్యురింద్రో మన్యురేవ స దేవో మన్యుర్హోతా వరుణ జాతవేదాః మన్యం విషాయిలతే మానుషీర్యాః పాహినో మన్యోతపాత సజోషాః అభీహిమన్యోతవట తవీజాన్ తపద జుజా విజ శత్రూన్ అమిత్రః వృత్రః దస్యో చ విశ్వావసోన్యభరా త్వన్నః
त्वं हि मन्या अभिभूत्योजात्मजम्भो भामो अभिमतिशाः विश्वदर्शनिः सह वनस्मस् श्रीलक्ष्मीवल्लभारम्भा विखनो मुनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् वन्दे विघ्नदं साक्षात् धातृमूर्तिमृषिं परम् भृग्वादिमुनिस्रष्टारम् सूत्ररत्नप्रवर्तकम् नारायणः पिता यस्य माता चापि हरिप्रिया भृग्वादिमुनयः शिष्यास्तस्मै श्री विघ्नसे नमः स्मृतिनदीपूर्णं शास्त्रकल्लोलसङ्कुलम् विष्णुभक्त्युदकं युद्धं वन्दे श्री विघ्नोर्णवम् श्रावणे शुक्लपूर्णिमा सोमवासरे सिंहलग्ने च संयुक्ते भजे नैमिषमागतम् नारायणस्य यस्यात्मा विघ्न इति वर्तते वेद वेदाङ्गतत्त्वज्ञं तं वन्दे विघ्नो मुनिम् मनोजातं विष्णुपूजा विशारदम् कुशासने సకల దేవతల ఆరాధనకు హనుమంతుని ఆశ్రయించడం ఒక్కటే మార్గమని శ్రీనివాస మంగాపురం వశిష్ఠాశ్రమ లలితాపీఠం వ్యవస్థాపక పీఠాధిపతి శ్రీ స్వరూపానందగిరి స్వామీజీ ఉద్ఘాటించారు. తిరుమల దివ్యక్షేత్రంలో హనుమత్ జయంతి వేడుకలను తిరుమల తిరుపతి దేవస్థానం వైభవపేతంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శ్రీవారి ఆలయం ఎదురుగా నాదనీరాజన మండపంలో టీటీడీ శ్రీ వెంకటేశ్వర ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో మహాత్ముల సందేశం పేరిట ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా శ్రీ స్వరూపానందగిరి స్వామి అనుగ్రహ భాషణం చేస్తూ రామనామాన్ని ఎవరైతే జపిస్తారో వారిని హనుమంతుడు అనుగ్రహిస్తారని వివరించారు. అనంతరం ఎస్వి ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రత్యేక అధికారి డాక్టర్ విభీషణ శర్మ స్వామీజీని శాలువాతో సత్కరించి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామికి అభయం ఇస్తున్నాడు. ఎందువలన రామకార్యాన్ని సాధించినటువంటి అమోఘమైనటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి భక్తి తత్పరత కలిగినటువంటి మహానుభావుడు ఆ అవతార పురుషుడు దివ్యమూర్తి ఆంజనేయ స్వామి. అందువలన ఆ శ్రీరామచంద్రుడు ఆయన చేసినటువంటి ఆంజనేయ స్వామి చేసినటువంటి ఉపకారం, నిజంగా ఉపకారం ఎవరిది అంటే శ్రీరామచంద్రుని యొక్క శక్తి ఆంజనేయ స్వామి ద్వారా జరిపించిందని భావించేవాడు ఆంజనేయుడు. కానీ శ్రీరామచంద్రుడు మాత్రం ఆంజనేయుని ద్వారా నాకు ఈ ఉపకారం జరిగింది అని భావించేటువంటి వాడు శ్రీరామచంద్రుడు. అందువలన ఇరువురు దైవాలై కూర్చున్నారు. నా వల్ల గొప్పతనం జరిగింది, నా వల్ల గొప్పతనం వచ్చింది అనేటువంటి అహంకారం ఉండి ఉంటే వాళ్ళు మనలాగే ఉండేవారు. లేదు, వారిలో అహం పోయింది కాబట్టి ఆత్మస్వరూపులుగా దైవస్వరూపులుగా యుగ యుగాల్లో ఆరాధింపబడుతున్నారంటే అక్కడ పోవలసిందంతా అహంకారం అండి. అహంకారాన్ని మనం పోగొట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందువలన శ్రీరామచంద్రుడు అభయమిచ్చాడు ఆంజనేయ స్వామికి. ఆంజనేయ, ఈ ప్రపంచములో ఎంతవరకైతే నా కథలు వినిపిస్తూ ఉంటాయో అంతవరకు నీవు ఈ భూమండలంలో ఈ సృష్టిలో ఆనందంగా విహరిస్తూ ఉండవయ్యా అనేటువంటి విషయాన్ని తెలియచేయటం జరిగింది. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపదముక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం
తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్టప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1000 రూపాయల రుసుము చెల్లించి 2 భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్ఠి పూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అనంతపురం పాత ఊరులోని శ్రీ మూలాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమత్ జయంతి ఉత్సవాలు సంబరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ మూలాంజనేయ స్వామివారి ఉత్సవమూర్తిని పుష్పమాలలతో అలంకరించి రథంపై వేంచేపు చేశారు. అనంతరం భక్తులు భజనలు, భక్తి కీర్తనలను ఆలపిస్తుండగా ఆలయ ప్రాంగణంలో స్వామివారికి రథోత్సవం వేడుకగా జరిగింది. కడప జిల్లా మైదుకూరులోని శ్రీ మాధవరాయ స్వామివారి ఆలయంలో పరమేశ్వరునికి అభిషేకం జరిగింది. ఉపాలయంలో కొలువైన శ్రీ పార్వతీ సమేత సోమేశ్వరుడి మరకత శివలింగానికి అర్చకులు సంకల్ప పూజలు జరిపారు. ఆపై గణపతి ఆరాధన, కలశ పూజ పూర్తి చేసి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగ శ్రీ సోమేశ్వరునికి మంగళాభిషేకాలను నిర్వహించారు. అనంతరం అలంకరణలను పూర్తి చేసి అర్ధనారీశ్వర రూపంలో అర్చనాది కైంకర్యాలను జరిపి హారతులు అందజేశారు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం నెల్లూరు జిల్లా నేలటూరు గోవిందుని నామస్మరణలతో పరవశించింది. గ్రామంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరునికి అర్చకులు ఆగమోక్తంగా వార్షిక తిరు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో కళ్యాణోత్సవాన్ని వీక్షించి తరించారు. నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 నెలమోడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ కళ్యాణమమ్మ. విజయవాడలోని శ్రీ కోదండ రామాలయంలో సువర్చల సమేత ఆంజనేయ స్వామివారి కళ్యాణం కనుల పండుగ జరిగింది. హనుమత్ జయంతి వేడుకల్లో భాగంగా కోదండరాముని సన్నిధిలో నెలవైన రామబంటు శ్రీ ఆంజనేయునికి అర్చకులు నాగవల్లి దళార్చన జరిపారు. ఆపై చక్కటి వేదికపై సుందరంగా అలంకరించిన సువర్చల సమేత ఆంజనేయ స్వామి ఉత్సవాలను కొలువుదీర్చి పలు క్రతువులను విశేషంగా నిర్వహించి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని వేడుకగా పూర్తి చేశారు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో కొలువైన పాత హనుమాన్ దేవాలయంలో హనుమత్ జయంతి ఉత్సవాలు కనుల పండుగ జరిగాయి. ముందుగా అర్చకులు ఆలయంలో నెలవైన పరమేశ్వరునికి పంచామృతాలతో అభిషేకం చేసి పూలమాలలతో చక్కటి అలంకరణ జరిపి హారతులు సమర్పించారు. ఆపై ఆంజనేయ స్వామివారికి పవిత్ర జలాలు క్షీరంతో అభిషేకం నిర్వహించారు. పూలమాలలతో సుందరంగా అలంకరించి రామభక్త హనుమాన్కు నైవేద్యాలు హారతులు సమర్పించారు. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కొలమానసపల్లి గ్రామం జై శ్రీరామ్ జై జయ హనుమాన్ నామస్మరణలతో మారుమ్రోగింది. గ్రామంలో కొలువైన శ్రీ కోదండ రామాలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సీతారాములకు కళ్యాణ మహోత్సవం భక్తిరస భరితంగా జరిగింది. సీతారామ లక్ష్మణుల ఉత్సవ మూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి హనుమంత వాహనంపై వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగగా సీతారాములకు కళ్యాణం నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా రామభక్త హనుమాన్ జయంతి ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆబాల గోపాలం ఆంజనేయుడి సేవలో తరించారు. ఈ సందర్భంగా కొత్తగూడెం శ్రీ దాసాంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేషంగా ఆరాధనలు నిర్వహించారు. గర్భాలయంలోని స్వామివారి సింధూరమూర్తిని సకల వర్ణమయ సుగంధ పరిమళ పుష్పమాలలతో దివ్యంగా అలంకరించారు. ఆపై శ్రీ దాసాంజనేయ స్వామివారికి శ్రీ సీతారామ లక్ష్మణులకు అర్చకులు ప్రత్యేకంగా సహస్రచ్యుత ఫలార్చన నిర్వహించి హారతి నీరాజనాలు అందజేశారు. ప్రకాశం జిల్లా గుమ్మళంపాడులోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమత్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి సామూహికంగా నాగవళి దళార్చన జరిగింది. ముందుగా మూలమూర్తికి అర్చకులు నిత్య పూజలు పూర్తి చేశారు. ఆపై భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని సామూహిక తమలపాకులతో అర్చించి ఆశీస్సులు అందుకున్నారు. అలాగే ఇటు ఒంగోలులోని వైకుంఠ మందిరంలో హనుమత్ జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి 1,00,000 మల్లెలతో ప్రత్యేకంగా అర్చనలను నిర్వహించారు. భక్తులు సంకల్ప దీక్షతో స్వామివారిని మల్లెలతో అర్చించారు. అనంతరం అర్చకులు స్వామివారికి నివేదనలు అందజేసి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. తిరుపతి జిల్లా గూడూరులోని శ్రీ కోదండ రామస్వామివారి ఆలయంలో హనుమత్ జయంతి ఉత్సవాలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామివారికి విశేష అలంకరణలతో ఆరాధనలు జరిపారు. భక్తుల సమక్షంలో ఆలయ ప్రాంగణంలో స్వామివారికి పల్లకీ సేవ వైభవంగా జరిగింది. భక్తులు రామభక్తుడు హనుమంతుడి సేవలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మల్కాజిగిరి ఆనందబాగ్లో హనుమత్ జయంతి ఉత్సవాలు 3 రోజుల పాటు భక్తిరస భరితంగా జరిగాయి. స్థానిక శ్రీ శంకర విద్యాపీఠంలో నిర్వహించిన ఈ ఉత్సవాలు మన్యసూక్త హోమం మహాపూర్ణాహుతి కార్యక్రమంతో ఘనంగా ముగిశాయి. భక్తులు అధిక సంఖ్యలో హోమాది క్రతువుల్లో పాల్గొని రామబంటు ఆంజనేయ స్వామివారి కృపా కటాక్షాలను మెండుగా పొందారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో ప్రకాశిస్తోంది. ఆలయంలో హనుమత్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా అర్చకులు ఆలయ ప్రాంగణంలో సువర్చల సమేత శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారికి కళ్యాణ మహోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో ఆంజనేయ స్వామి వారి కళ్యాణాన్ని తిలకించి తరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.